ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. మొదటిగా 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే, మొదటి వచనంలో ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఏబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవేమి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటివార్లను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రజలు ఆయన జ్ఞానానికి ఆయన చేసే కార్యాలకు ఆశ్చర్యపోతే, ప్రభువేమో వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయారు. స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయలేకపోయారు వారి అవిశ్వాసాన్ని బట్టి. ఆయన శిష్యులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించారు అని 1వ వచనంలో మనం చూస్తాం. మరి అంతే కదా, శిష్యులైతే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు వెళ్తారు. శిష్యులు కాని వారు ఆయనను వెంబడించలేరు. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ జ్ఞానం ఎక్కడిది అని అనుకున్నారు, కానీ ఆయన చేసిన పనులను ఆలోచించారు, కానీ ఆయన్ని తృణీకరించారు. ఈయన మన మధ్యలో ఉన్నవాడు కాడా? ఈయన కుటుంబ సభ్యులు మన మధ్యలో ఉన్నవారేగా అని ఆయన సామాన్య కుటుంబాన్ని చూసి ఆయన అనంత జ్ఞానాన్ని, ఆయన కార్యాలను తృణీకరించారు. తన ఇంటివారు, తన బంధువులు, తన దేశస్థులు ఆయనని గణహీనంగా చూశారని 4వ వచనంలో మనం చూస్తాం. ఆయన కుటుంబ నేపథ్యాన్ని చూసి అక్కడి వారు అభ్యంతరపడ్డారు. వారు అభ్యంతరపడిన దానిని బట్టి ఆయన అక్కడ తానేమీ చేయలేకపోయారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఎందుకు నాకు దేవుడు ఏమీ చేయట్లేదు అని. దానికి కారణం ఇదే. ఆయన ఎందుకు చేయలేదంటే, ఆయన చేసే పనులను గొప్పగా చెప్పుకుంటాము, కానీ ఆయన్ను కావాలని కోరుకోము. ఆయన్ని కావాలని కోరుకోకుండా ఆయనను తృణీకరిస్తాము. ఆయన తృణీకరించిన చోట ఆయన ఏ మేలు చేయలేడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు జనులలో కార్యాలు జరిగిస్తాడంటే, క్రీస్తు మహిమపరచబడినప్పుడే. క్రీస్తును కావాలని కోరుకోని వారు ఆయన ఎలా మహిమపరచగలుగుతారు? ఆయన్ని మహిమపరచని చోట పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేయగలడు? ఇదే కారణం. చాలా మంది అనుకుంటారు, మేమెంతో ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు మా జీవితాల్లో ఏం చేయట్లేదు అని. ఇలా ఎవరైనా అనుకుంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఆయన కార్యాలను కోరుకుంటున్నావు కానీ ఆయన్ని కాదు. అందుకే ఆయన వచ్చి ఏం చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని మనం సరిచేసుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు. ఇంకా తర్వాత 6 నుండి 13 వచనాలు చూస్తే, ఆయన బోధించుచు ఇక తన శిష్యులను పిలిచి పంపుతూ వారికి అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చి కొన్ని సూచనలు చేసి వారిని సువార్త ప్రకటించడానికి పంపారు. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే, ఎవరికైనా యేసయ్య అధికారం ఇవ్వకుండా అపవిత్రాత్మల మీద, దురాత్మల మీద సొంతంగా అధికారము తీసుకోకూడదు. అలా తీసుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్వత్రికంగా ఈ అధికారం అందరికీ ఇవ్వబడింది, కానీ ఈ అధికారం యేసయ్య దగ్గర నుండి ఎవరికి వారు ప్రత్యేకంగా పొందుకోవాలి. ఎందుకంటే అది వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఈ అధికారం ఉంటేనే వాటి జోలికి పోవాలి. సువార్త పరిచర్య చేయవారికి వారి పిలుపులోని భాగం ఈ పరిచర్య, అంటే దురాత్మలను వెళ్లగొట్టే పరిచర్య. ఆ విషయాన్ని మనం 7వ వచనం ద్వారా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఇంకా తర్వాత శిష్యులకు చేతికర్ర ఇంకా కాలికి చెప్పులు తప్ప మరి ఏది ఎక్స్ట్రా తీసుకెళ్లొద్దు అని ప్రభు చెప్పారు. ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లోనే ఉండి ఇల్లిల్లు తిరగొద్దు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైనా వారి మాటలు వినుకుంటే దానికి సాక్షార్థంగా వారి పాదములకు ఏదైనా ధూళి దులిపివేయమన్నారు. ఇట్లా శిష్యులకిచ్చిన ఆజ్ఞలను బట్టి వారు బయలుదేరి మార్మన్స్ పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్లగొట్టుచు నూనె రాసి అనేకులు రోగులను స్వస్థపరచుచుండ్రి అని 12-13 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ అపోస్తులు నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపడ్డారని. ఈ కాలంలో ఎవరు పెడితే వారు నూనె రాసి ప్రార్థన చేయకుండానే ఆ నూనెను ప్రార్థన చేసి అమ్ముకుంటున్నారు. వారి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ పని చేస్తున్నారు, కానీ వీరు చేసే ఈ పనికి ఆనాడు అపోస్తులు చేసిన పనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈనాడు పైన చెప్పినవన్నీ మర్చిపోయి, అంటే మీ సంచులో సొమ్మునైనను లేకపోతే ఒక జాలెనైనను 2 అంగీలైనను తీసుకుని పోవద్దు అన్న సంగతులు విస్మరించి మనకు కావలసిన, అంటే రోగులను స్వస్థపరచటం మాత్రం గట్టిగా పట్టుకున్నాం. వాక్యాన్ని వక్రీకరించడం, మన స్వలాభం కోసం వాటిని మార్చుకోవటం, ఇవన్నీ కూడా అపార్థం చేసుకోవటంతో, అంటే వాక్యాన్ని అపార్థం చేసుకోవడంతో సమానం. అది తమ స్వంత వినాశనానికి దారితీస్తుందని పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను పక్కన పెట్టి లాభదాయక
లాభదాయకమైన పనులను మాత్రమే చేస్తున్న వారికి వాక్యం చేస్తున్న హెచ్చరిక ఏంటంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని. ఇంకా ముగింపులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: ఒకటి, ఆయన చేసే కార్యాలను కాదు, మనం కోరుకోవాల్సింది ప్రభువునే కోరుకోవాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు బలంగా మనలో పనిచేయగలుగుతాడు. 2, శిష్యులు ప్రభువుని వెంబడించారు. ఆయన నుంచి అధికారాన్ని పొంది ఆయన ఆజ్ఞ ప్రకారమే వెళ్లి సేవ చేశారు. ఎప్పుడూ దేవుని పని దేవుని ఆజ్ఞ ప్రకారమే చేయాలి. మన ఇష్టానుసారంగా చేస్తే అనవసరమైన దెబ్బలు తగులుతాయి. 3, వాక్యాన్ని వక్రీకరించకూడదు. కొన్నిటిని కలుపుకొని, కొన్నిటిని తీసివేసి, ఇంకా కొన్నిటిని అపార్థం చేసుకుంటే మనం ఎంతో నష్టపోతామని వాక్యం సెలవిస్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును అని రాయబడింది. మనము మన విశ్వాస పరిమాణము చొప్పున మాత్రమే పనిచేయాలి. దేవుడు మనకు ఎంత పని అప్పగించారో ఆ పనిలో మనం నిలిచి ఉంటే చాలు. ఆయన పని అనినప్పుడు ఆ పని ఆయన చెప్పినట్లుగానే చేయాలి. అదే శిష్యులకు ప్రభువు నేర్పింది. ఎవరైనా ప్రభువును కోరుకోకుండా ఆయన పనిని మాత్రమే కోరుకుంటే అలాంటి వారిలో మంచి ఫలముండే అవకాశం లేదు. వీటిని గమనించుకుంటూ ప్రార్థించుకుందామా? ప్రభా, మా తండ్రి, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమెప్పుడు నీవిచ్చే వాటిని, చేసే వాటిని కాకుండా మిమ్మల్ని కోరుకునే బుద్ధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పిలుపులో మేము నిలబడి మమ్మల్ని మేము ఎక్కువగా ఎంచుకోకుండా తగుమాత్రపు స్థితిలో ఉండి మా వంతులో మేము నిలబడటానికి సహాయం చేయండి. ఎప్పుడూ వాక్యాన్ని వక్రీకరించకుండా, అపార్థం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.